వెల్కమ్ టు మన ఇంటి వంట ఛానల్. ఈరోజు మన ఛానల్లో 1/4 కేజీ అల్లం పచ్చడి అయితే పెడుతున్నాను. ఆ రెసిపీ అయితే చూసేయండి. ఇదిగో ముందుగా అయితే 1/4 కేజీ చింతపండు. చింతపండుని వేడి నీళ్ళు వేసి ఒక అరగంట సేపు నానబెట్టేసి ఇలా గ్రైండర్ చేసి పెట్టుకోవాలి మెత్తగా. ఆ తర్వాత 1/4 కేజీకి 1/4 కేజీ ఉప్పు, అలాగే మెంతిపిండి, ఆవు పిండి, అట్లాగే 1/4 కేజీ బెల్లం, 1/4 కేజీ అల్లం అయితే ముందుగా కడిగి శుభ్రంగా ఎండబెట్టుకొని కొంచెం డ్రై చేయాలి అల్లాన్ని అయితే. కారం కూడా అల్లం 1/4 కేజీ అయితే కారం కూడా 1/4 కేజీ కారం, 1/4 కేజీ బెల్లం, 1/4 కేజీ ఉప్పు, ఒక 100 గ్రాములు 2 మెంతులు, ఆవాలు కలిపి 100 గ్రాములు వేయాలి. అల్లం పచ్చడికి అయితే ఇప్పుడు చూపించేసాం కదా ఏమేం కావాలో. ఇదిగో అల్లం చింతపండు అయితే సగం తీసాను కదా, ఇదిగో సగం దాంట్లో ఉప్పు, కల్లుప్పు, అలాగే కొంచెం బెల్లం మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇదిగోండి చింతపండు, బెల్లం, ఉప్పు 3 మిక్సీ పెట్టేసాను. అల్లం పేస్టు, చిన్నులపాయ పేస్ట్, చిన్నులపాయలు చెప్పడం మర్చిపోయాను. చిన్నులపాయలు కూడా ఒక 50 గ్రాములు అలా పేస్ట్, మరీ పేస్ట్ కాదు, కొంచెం లైట్గా బరగ్గా కనుక వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇదిగోండి ఇదైతే 1/2 కేజీ ప్యాకెట్. దీంట్లో 1/2 అయితే వేసుకోవాలి. 1/4 కేజీ అన్నాను కదా, అన్నీ 1/4 కేజీ. కొంచెం కారం ఎక్కువ తినే పని అయితే వేసుకోవచ్చు. మెంతిపిండి, ఆవు పిండి కలిపి వేసేసాను అన్నమాట. ఇప్పుడు తడి చేయి కాకుండా మంచిగా చేత్తోటైతే మొత్తం, మన అమ్మమ్మ వాళ్ళు అయితే రోట్లో వేసి రుబ్బేవాళ్ళు. ఇప్పుడు మనకి రోట్లో వేసుకోవాలంటే వేసుకోలేం కదా, కాబట్టి అన్నీ ఇట్లా ఒకదాని ఒకటి మిక్సీకి వేసుకొని ఇలా చేత్తో కలిపేసుకుంటే అంతే అల్లం పచ్చడి. ఉండండి ఇలా కలపాలన్నమాట మొత్తం. ఇలాగైతే వచ్చేసింది అల్లం పచ్చడి అనేది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. కావాలంటే ఒకసారి మీరు నేను ఎలా చేశానో అలాగే ట్రై చేయండి. రెసిపీ అనేది కామెంట్ చేయండి ఎలా ఉందో. ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.